బ్రేకింగ్ న్యూస్. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు మాజీ మంత్రి కేటీఆర్. సిటీ సివిల్ కోర్టులో ఈ మేరకు పిటిషన్ మూవ్ చేశారు ఆయన. దీనిపై డిసెంబర్ 15న సిటీ సివిల్ కోర్టులో విచారణ జరగబోతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ పై 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశారు. సిటీ సివిల్ కోర్టులో ఈ కేసు నమోదైంది. డిసెంబర్ 15న ఈ కేసులో విచారణ జరపబోతోంది సిటీ సివిల్ కోర్టు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా మాట్లాడారు అంటూ మాజీ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ పై సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ మూవ్ చేశారు. తమ పరువుకు భంగం కలిగేలా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడారని, అందుకు 100 కోట్ల రూపాయలు చెల్లించాలి అని పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసును సిటీ సివిల్ కోర్టులో వేశారు. డిసెంబర్ 15న ఈ కేసులో విచారణ జరగబోతోంది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ కూడా నోటీసులు పంపించే అవకాశం ఉంటుంది. వాటికి ఏ విధంగా రిప్లై ఇస్తారు? ఆయన మాట్లాడిన మాటల్లో వాస్తవాలు ఉన్నాయని, ఏమాత్రం అసత్యాలు చెప్పలేదు అని, కేటీఆర్ పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా తను మాట్లాడలేదు అని ఇప్పుడు బండి సంజయ్ కోర్టు ముందు ఏ విధంగా వాదిస్తారు? తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా అసత్యాలను ప్రచారం చేసే విధంగా బండి సంజయ్ మాట్లాడారు. బండి సంజయ్ ప్రవర్తన ఉంది అని కేటీఆర్ ఏ విధంగా ప్రూవ్ చేస్తారో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బండి సంజయ్ పై 100 కోట్ల రూపాయలకు ఈ దావా మూవ్ చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తమ పరువుకు భంగం కలిగే విధంగా ప్రవర్తించారు, ఆయన మాట్లాడారు అంటూ మాజీ మంత్రి కేటీఆర్ 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశారు. ఇప్పటికే చాలా సందర్భాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర నుంచి చాలా సందర్భాలలో బండి సంజయ్ గత ప్రభుత్వ అవినీతి గురించి మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ఈ పిటిషన్ మూవ్ చేశారు. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సురేష్, ఏ విషయంపై బండి సంజయ్ పై మాజీ మంత్రి కేటీఆర్ ఈ పరువు నష్టం కేసును మూవ్ చేశారు? ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కంటే బండి సంజయ్ కేంద్ర మంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి విచారణ కోసం స్టేట్మెంట్ ఇవ్వడం కోసం గతంలో దిల్కుషా గెస్ట్ హౌస్కి రావడం జరిగింది. అక్కడ సిట్ విచారణ అనంతరం ఆయన బయటికి వచ్చి మీడియాతో మాట్లాడడం జరిగింది. ఆ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో అనేక కామెంట్స్ కేటీఆర్కి సంబంధించి చేశారు. గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు ఫోన్ ట్యాపింగ్ చేశారు, నాతో పాటు నా వ్యక్తిగత సిబ్బంది, నాకు సంబంధించిన సన్నిహితులు, అవే కాకుండా చాలామంది సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసి విన్నారని చెప్పేసి కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. మొత్తం అరాచకం చేశారు 10 ఏళ్ల పాలనలో కేటీఆర్ అని చెప్పేసి కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. అయితే తాను మాట్లాడే మాటలన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చెప్పిన మాటలే నేను మాట్లాడుతున్నాను, నా ముందు ఉంచిన విషయాలన్నీ ఒక్కొక్కటి చూస్తూ ఉంటే కళ్ళు తిరిగే విధంగా ఉన్నాయి. అప్పుడు జరిగిన ఘటనలన్నీ కూడా ఎవరైనా నార్మల్ కాల్ మాట్లాడాలంటేనే భయపడేవారని చెప్పేసి కూడా బండి సంజయ్ మాట్లాడడం జరిగింది. అందరూ కూడా వాట్సాప్ కాల్ కానీ వేరే ఇంటర్నెట్ కాల్ కానీ ఇవే మాట్లాడేవారు తప్ప నార్మల్ కాల్ మాట్లాడుకోవాలనే సామాన్యులు మాట్లాడుకోవాలన్నా భయపడాల్సిన పరిస్థితులు గత 10 సంవత్సరాల్లో ఉండేవి అని చెప్పేసి కూడా బండి సంజయ్ కామెంట్ చేయడం జరిగింది. కేవలం రాజకీయ నాయకులే కాదు, జడ్జీల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని చెప్పేసి కూడా మనం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ద్వారా తెలుస్తున్నాయని చెప్పేసి కూడా బండి సంజయ్ మాట్లాడడం జరిగింది. కాబట్టి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలను కూడా సిట్కు విచారణకు ఇవ్వడం జరిగింది. తన ఫోన్ కూడా ట్యాపింగ్ అయింది. తనతో పాటు అనేక మంది రాజకీయ నాయకులది. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాడు. జిహెచ్ఎం సెలక్షన్లో 48 కార్పొరేట్ సీట్లు కూడా బండి సంజయ్ నాయకత్వంలోనే గెలవడం జరిగింది. ఆ తర్వాత బీజేపీ బాగా అగ్రెసివ్గా పనిచేస్తున్నాడు, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి ప్రచారం జరగడంతో నా ఫోన్ని ట్యాపింగ్ చేసి నేను ఎక్కడికి ముందు పిలుపునివ్వకుండా మా ఇంటి ముందు పోలీసులు ఉండేవారు, హౌస్ అరెస్టులు చేసేవారు, నేను ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ముందుగానే తెలుసుకొని పోలీసులు వచ్చేసి అరెస్ట్ చేసేవారు అని చెప్పేసి కూడా బండి సంజయ్ మాట్లాడారు. అంతే నా ఒక్కని ఫోనే కాదు, అనేక మంది ఫోన్లను ట్యాపింగ్ చేసి కొన్ని కేటీఆర్ ఫ్యామిలీ పైన కూడా కామెంట్
కామెంట్లు చేయడం జరిగింది. తన సొంత చెల్లి ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు, హరీష్ రావు ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని చెప్పేసి కూడా బండి సంజయ్ కామెంట్ చేశారు. కాబట్టి దానికి సంబంధించి కేటీఆర్ వెంటనే రియాక్ట్ అయ్యారు. లేని మాటలు బండి సంజయ్ మాట్లాడుతున్నాడు. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఉండి కూడా ఆయన ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, వెంటనే 48 గంటల్లో క్షమాపణ చెప్పాలి, లేదంటే నేను లీగల్ యాక్షన్ తీసుకుంటానని చెప్పేసి కూడా చెప్పాడు. దానికి బండి సంజయ్ కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. నేను అన్ని మాట్లాడినవన్నీ కూడా విత్ ఎవిడెన్స్తోనే మాట్లాడాను, నేను ఎక్కడా కూడా నోరు జారలేదు, ఉన్న వాస్తవాలే మాట్లాడానని చెప్పేసి కూడా బండి సంజయ్ చెప్పాడు. ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పేది లేదు, కోర్టు కేసులైనా ఎదుర్కొంటామని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఆగస్టు 12న బండి సంజయ్కి లీగల్ నోటీస్ మొదట కేటీఆర్ పంపించడం జరిగింది. దానికి రిప్లై కూడా బండి సంజయ్ ఆఫీస్ నుండి రావడం జరిగింది. కానీ దానికి సంతృప్తి చెందని కేటీఆర్ తన పరువుకు భంగం కలిగింది, నా పరువుకు భంగం కలిగింది కాబట్టి రాజకీయంగా కుట్రలు జరుగుతున్నాయి కాబట్టి దానికి సంబంధించి నన్ను రాజకీయంగా అణిచివేయాలనే ఆలోచనతో ఇలా బండి సంజయ్ మాట్లాడారని చెప్పేసి కూడా ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోయే విధంగా ఉన్నాయి. కాబట్టి దీనిపైన 100 కోట్లకి పరువు నష్ట దావా వేస్తూ నాంపల్లి సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ పైన డిసెంబర్ 15న విచారిస్తామని చెప్పేసి కూడా సిటీ సివిల్ కోర్టు చెప్పింది. అయితే గతంలో కూడా కొండా సురేఖ పైన కూడా 100 కోట్ల పరువు నష్ట దావా కేటీఆర్ వేయడం జరిగింది. ఆ కేసు కూడా సిటీ సివిల్ కోర్టులో జరుగుతుంది. 100 కోట్ల పరువు నష్ట దావా వేస్తే దాదాపు 1% అంటే ₹1 కోర్టులో కూడా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆ డిపాజిట్ చేసిన తర్వాత ఇప్పుడు పరువు నష్ట దావా కూడా వేయడం జరిగింది. దీనిపైన బండి సంజయ్ వాదనలు కూడా వినే అవకాశం ఉంది. ఆయన తరపున న్యాయవాదులు కోర్టుకి ఏం జరిగింది ఖచ్చితంగా బండి సంజయ్ ఈ కేసులో కౌంటర్ వేస్తారు. అంటే విచారణ తర్వాత బీజేపీ వర్షన్ ఏంటి? 100 కోట్ల రూపాయలకి ఇప్పుడు కేటీఆర్ మొన్నటి నుంచి అంటూనే ఉన్నారు, ఒకవేళ దీంట్లో క్షమాపణలు చెప్పకపోతే నేను న్యాయస్థానాలను తలుపులే తడతాను అని అంటూ ఉన్నారు. గతంలో కొండా సురేఖపై కూడా వేశారు. సో ఇప్పుడు బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ పైన మూవ్ చేశారు. సో ఇప్పుడు ఖచ్చితంగా కౌంటర్ మూవ్ చేస్తారు. కానీ బీజేపీ నేతల వర్షన్ ఏంటి? 100 కోట్ల రూపాయలకు డెఫమేషన్, సివిల్ డెఫమేషన్ పిటిషన్ మూవ్ చేసిన తర్వాత ఖచ్చితంగా బీజేపీ నుంచి ఇంకా రియాక్షన్ రాలేదు, వస్తుంది ఖచ్చితంగా వాళ్ళు. ఎందుకంటే ఆయన 100 కోట్ల పరువు ఉందా అన్నట్టు కూడా ఒక మాటలు మాట్లాడడం గతంలో చూసాము. ప్రతిపక్ష అంటే అధికార కాంగ్రెస్ నాయకులు కావచ్చు, మిగతా నాయకులు కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు చేసిన అరాచకాలనే మేము మీడియాతో మాట్లాడుతున్నాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. బండి సంజయ్ కాదు, బీజేపీ ఎంపీలు రఘునందన్ రావు, అదేవిధంగా కొండా విశ్వేశ్వరరెడ్డి, ఈటెల రాజేందర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో స్టేట్మెంట్ ఇచ్చిన సమయంలో మా ఫోన్లని ట్యాపింగ్ చేసే ఇలా విన్నారు, మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఎక్కడికి తిరుగుతున్నాము, ఎవరితో మాట్లాడుతున్నాము అవన్నీ కూడా తెలుసుకొని మమ్మల్ని బెదిరింపులకు గురి చేశారని చెప్పేసి స్వయంగా వాళ్ళు కూడా మాట్లాడారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అనేక మంది రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేసి వికృతానందం పొందారని చెప్పేసి కూడా వారు కామెంట్ చేశారు. కాబట్టి బీజేపీ నాయకులంతా కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు. కొన్ని బండి సంజయ్ కొన్ని యాడ్ చేసి ఆ కామెంట్స్ చేయడం జరిగింది. దానిపైన ఇప్పుడు కేటీఆర్ 100 కోట్ల పరువు నష్ట దావా బండి సంజయ్ మీద వేయడం జరిగింది. అది డిసెంబర్ 15వ తారీఖు విచారణకు రానుంది. విచారణ రోజు బండి సంజయ్కి నోటీసులు ఇచ్చి వివరణ కోరే అవకాశం కూడా కనబడుతుంది. రైట్ సురేష్, ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన తర్వాత బండి సంజయ్ మీడియాతో మాట్లాడిన మాటలు తన పరువుకు భంగం కలిగించే విధంగా ఉన్నాయి. ఆధారాలు లేని మాటలు మాట్లాడి తన పరువుకు భంగం కలిగించారు అంటూ కేటీఆర్ సిటీ సివిల్ కోర్టులో సివిల్ డెఫమేషన్ పిటిషన్ మూవ్ చేశారు. 100 కోట్ల రూపాయల పరువు నష్టం వేశారు. డిసెంబర్ 14వ తారీఖున కేసు విచారణకు రాబోతుంది. మరి కౌంటర్ ఏ విధంగా మూవ్ చేస్తారు? కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ కేసులో ఏ విధంగా కౌంటర్ మూవ్ చేస్తారు, ఈ కేసును ఏ విధంగా ఎదుర్కొంటారు అనేది ఆసక్తికరంగా మారింది. చూద్దాం ఏం జరుగుతుందో.